సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ స్వరూపాన్ని స్మరించుకుంటూ నిరంతరం అనేక మంది అన్నాత్మలను ఆదుకుంటున్నటువంటి మహోన్నత దివ్య స్వరూపం శ్రీ గంబాల శ్రీనివాస గారిని పుష్పాలతో గర్విస్తూ మా వై శ్రీనివాస గారి చేతుల మీదుగా వారిని పూలమాలాకృతంగా గావిస్తూ ఉన్నారు. జనతా పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మా ధర్మరాజు గారు వీళ్ళందరితో కలిపి వారు కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు పూర్తి చేసి తర్వాత కష్టం అంటే తెలుసున్న వ్యక్తిగా హైదరాబాద్ చేరుకుని తన కష్టానికి ప్రతిరూపం భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కష్టపడి వ్యాపారం చేసి ఒక ఉన్నత స్థితికి చేరుకుని రేపన్న రోజున నా కుటుంబం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనేటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు సాగి తను చేరాల్సిన శిఖరం చేరుకున్నారు. కానీ అక్కడ గుర్తుకొచ్చింది, అక్కడ పెద్దలు చెప్తుంటారు, నువ్వు ఎంత ఎదిగినా కన్న తల్లిని మర్చిపోకూడదు, కన్న ఊరిని మర్చిపోకూడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకున్న వ్యక్తిగా ఒక్కసారిగా ఇంకా ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఏముంటుంది గర్వకారణం, నా సొంత ఊరికి నా కన్న తల్లికి చేరువుగా ఉంటే ఇంతకు మించిన పరమావధి ఏముంటుందనే భావంతో గోకవరం తిరిగి వచ్చారు. వచ్చి రాగానే ఒకటే ఆలోచన, తన జన్మకు కారణం తల్లిదండ్రులైతే తను జన్మించడానికి ప్రేరణ సాక్షాత్ ఆ భగవత్ స్వరూపమే గనక దైవాన్ని మించినటువంటి సేవలేదనే అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన గోకవరం మండలంలోని గోకవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఏ ఏ దేవాలయాలు అయితే కొద్దిగా కళలు తగ్గుతున్నాయనేటువంటి భావన కలిగిందో ముందుగా ఆ దేవాలయాలకు వెలుగులు చేకూర్చేటువంటి బాధ్యత బుధాన్ని వేసుకొని స్వామివారి సేవ నిరంతరం చేస్తూ ఎంత బాగా చేస్తున్నారంటే దగ్గర 150 దేవాలయాలకి పునర్వైభవాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి దేవాలయంలో కూడా నిరంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ప్రజలకు చేరువవ్వాలనేటువంటి భావనతో ఎవరు దాతలు వచ్చినా రాకపోయినా తన సొంత ఖర్చులతో స్వామివారికి నివేదన ఇచ్చినటువంటి పులిహార కొన్ని వందల మందికి నిరంతరం పంచేటువంటి కార్యక్రమం టేకప్ చేసి అనేక దేవాలయాలకు వెలుగులు ప్రసాదించినటువంటి మహోన్నత వ్యక్తి. ఇది అనవసరమైన బడ్జెట్ వాళ్ళు చాలా దీనికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వెళ్ళిపోని ప్రగల్భాలకు వెళ్ళిపోతుంది. అలా అనుకోకుండా ఫీల్ అవ్వండి, మా అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది, మా అబ్బాయి బాగా డాన్స్ చేస్తున్నాడు, మా అబ్బాయి బాగా చేస్తుంది, గొప్ప చెప్పుకోండి. మనకి అదే గొప్ప, దాంతో అదే మనకు ఆహారం, నిజమైన మెదడుకు ఆహారం. ఖర్చు పెట్టినా సరే చాలా మంది అంటారు లేనిపోయిన ప్రగల్భాలు గొప్పలు పోతారని చెప్పండి, తప్పదుకుంది. కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జనంలో. చాలా మంది ధనవంతులు ఉండొచ్చు, కొంతమంది నాకు తెలుసుకున్న వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ కూడా కష్టపడి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా గాయత్రి గారి యొక్క గొప్పతనం ఏంటంటే, నేను ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో అని చెప్పి చాలా శ్రద్ధగా చూస్తున్నాను. కాలికి చుట్టూ తొడిగేటప్పుడు కూడా నేను నీ కాలికి చుట్టూ తొడుగుతున్నాను, నీకేమనిపిస్తుందనే భావాన్ని శ్రీనివాసులు ప్రదర్శించడం, నువ్వు కాలు తొడుగుతున్నావు కదా అని చెప్పిన సిగ్గుపడడం, అవి అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా, అంటే ప్రతి సన్నివేశంలో కూడా మీరు ఎక్కడైనా ఆహాభావాల్లో తప్పు చేస్తారని చెప్పారంటే వాళ్ళు ముఖ్యంగా ఆహార్యం కూడా చూస్తే, ఆహార్యం అంటే వేసుకునే బట్టలు తర్వాత చాలా ఖర్చుతో కూడిన పని. గాయత్రి మేడం ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే అరగంట ప్రోగ్రాం ఇక్కడ ఇవ్వాలంటే అది ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే అరగంట తప్పు లేకుండా చేస్తారో నాకు తెలిసింది.